పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పీఏసీ చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశం ప్రపంచ దేశాలతో పోటీ పడుతుందన్నారు. అభివృద్ధిలో ముందడుగు వేస్తుందన్నారు. పట్టుదలతో ప్రతి ఒక్కరూ పనిచేస్తే భారతదేశం నెంబర్ 1 స్థానంలో ఉంటుందన్నారు. ఉద్యోగస్తులు నిధులు సక్రమంగా నిర్వర్తించాలని తెలిపారు. అయిన రిపబ్లిక్ డే సందర్భంగా మన దేశం అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతుంది. భారతదేశం ప్రపంచ దేశాల్లో నెంబర్ 1 దేశం అవడానికి అతి దగ్గరలో వచ్చింది. అన్ని రంగాల్లో కూడా ఎంతో అభివృద్ధి చెందుతూ జనగణాభివృద్ధి సాగిస్తుంది. దీనికి మనం అందరం కూడా కష్టపడి పనిచేసినట్లయితే ఈ దేశం భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 దేశం అవుతుంది. అవ్వాలనే ఆలోచనతోటి పట్టుదలతోటి మనం అందరం కూడా కష్టపడి పనిచేయాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులు వారి నిధులు చక్కగా నిర్వర్తించినట్లయితే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది. అభివృద్ధికి మీరందరూ కూడా దోహదపడాలని ఈరోజు 77వ స్వతంత్ర దినోత్సవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఎంతో వైభవంగా జరుపుకుంటున్నారు.